Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 26కి చెందినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 3వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఒకరికి బదులుగా మరొకరు చనిపోయారు అనేటువంటి సత్యం సంఖ్యాకాండంలోనే ఉన్నది. ఇప్పుడు ఈ లెంట్ దినాల్లో యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అనేటువంటి ఐడియా అది యేసుక్రీస్తు వచ్చింది కాదు. దేవుడు సంఖ్యాకాండంలోనే మరి మోషే ద్వారా రాసినటువంటి ఆ పెంటుటూక్లోనే పంచగ్రంథాల్లోనే ఈ యొక్క సత్యం ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది? అది ఒక టైప్ లాగా అంటారు, ఒక నమూనా లాగా దేవుడు అప్పుడే దాన్ని బయలుపరిచాడు. మరి సాక్రిఫైసెస్ అంటే బలులన్నీ కూడాను అది మనకు బదులుగా, మన పాపానికి బదులుగా బలి అర్పిస్తాం కాబట్టి బలి అనేది. కాబట్టి బదులు మన పక్షాన మనకు బదులుగా అది ఆ యొక్క బలి మరణిస్తుంది అనేటువంటి ఆ యొక్క తీరు మరి ఆ బలుల్లోనే కాదు, ఇక్కడ వేరే విధంగా కూడా మనం చూస్తాం. అది ఎట్లా జరిగింది అనేటువంటిది సంఖ్యాకాండం 3లో అది కనిపిస్తుంది క్లియర్గా. సీనాయి నిబంధన, సీనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలుతో మోషే ద్వారా నిబంధన చేసుకున్నాడు. దాని సీనాయి నిబంధన అంటారు. అది అయిన తరువాత ఇతర గోత్రములకు, లేవి గోత్రములకు, అది ఆ లేవి గోత్రం ఇతర గోత్రాలకు భిన్నంగా పరిగణించబడింది. ప్రత్యక్ష గుడారమునకు చెందిన ఉపకరణముల బాధ్యత ఆ లేవీలు మాత్రమే నిర్వహిస్తారు. యాజకులు ఈ గోత్రానికి చెందినటువంటి వారు. అందరి వలె వారికి ప్రత్యేకమైన భూమి కేటాయించబడదు. అంటే వాళ్ళు ఇతర గోత్రాలకి, లేవి గోత్రాలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఆ భిన్నత ఏంటి? కానీ దేశమంతటిలో ఈ గోత్రం, ఈ లేవి గోత్రం అక్కడక్కడ చిలకరించబడినట్టుగా వాళ్ళు అక్కడక్కడ ఉంటారన్నమాట. వారికి స్థలం, దేశం అంతట్లో వారికి స్థలము పంచబడింది. ఈ విధంగా వారి పరిస్థితి మిగిలిన గోత్రాలతో పోలిస్తే వేరుగా ఉంటుంది. కానీ ఆశ్చర్యపడేటువంటి విలక్షణమైనటువంటి మరొక దానిని ఈ సంఖ్యాకాండం 3లో చిత్రీకరించబడింది. ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క డిస్టింక్టివ్ అంటే ఇతర గోత్రాలకి ఆ లేవి గోత్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఆ డిస్టింక్టివ్, ఆ విలక్షణ అక్కడ ఈ సంఖ్యాకాండం 3లో చిత్రీకరించబడింది. మరొక డిస్టింక్టివ్, లేవి గోత్రంలో ఒక నెల పైబడిన వయసు గల మగవారిని లెక్కించారు. వారి సంఖ్య 22,000 మంది. 3వ అధ్యాయం 39 చదువుకుందాం. 39 నుండి 43 వరకు చదువుకుందాం. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కబడిన వారందరూ, అనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను,
నీవు ఇశ్రాయేలులలో ఒక నెల మొదలుకొని పై ప్రాణం గల తొలిచూపు అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించును. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, మగపిల్లకు మారుగా తొలిచూపి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలుల పశువులలో తొలిచూపు తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా, మారుగా పిల్లకు మారుగా పశువుల తొలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. వాళ్ళకి మారుగా లేవీయులని తీసుకురావాలి. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలులో తొలిత పుట్టిన వారిని అందరినీ లెక్కించను. నెక్స్ట్, వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,173. ఓకే, అంతకుముందు వాళ్ళది 22,000 మంది. వీళ్ళైతే ఈ లేవీలో గోత్రం వాళ్ళు 22,027, 273 ఎక్కువ. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 273. ఐగుప్తులోని మొదటి పస్కా సందర్భంలో ఇశ్రాయేలుల ప్రథమ సంతానమును రక్షించినందున వారు ప్రత్యేకంగా ఆయనకు చెందినట్లు దేవుడు ప్రకటిస్తున్నాడు. ఓకే, 13వ వచనం చదువుకుందాం. దేవుడు వాళ్ళని రక్షించాడు, ప్రథమ సంతానాన్ని రక్షించాడు. ఇశ్రాయేల్ అందరిలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని తొలుచూల్ని మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తులకు చెందినటువంటి తొలుచూలు అందరూ చనిపోయారు. ఇశ్రాయేల్ తొలుచూలు వాళ్ళందరూ వాళ్ళు రక్షింపబడ్డారు. దాని గురించి చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలుచూలును సంహరించిన వాడు మనుషుల తొలుచూలుననేమి పశువుల తొలుచూలునేమి ఇశ్రాయేలులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుంది. వారు నా వారయ్యుందరు. నేనే యెహోవాను. నేను రక్షించాను, యెహోవాను. ఎవరినైతే రక్షించుకున్నానో వాళ్ళు నా సొంతం, నాకు చెందినటువంటి వాళ్ళు అని అంటాడు. ఆ తొలిచూలు వాళ్ళందరూ కూడాను వాళ్ళు కాపాడబడ్డారు కాబట్టి వాళ్ళు నా వాళ్ళు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. దీనికి వెనుకనున్న ఉద్దేశమును ఊహించుకొనవచ్చు. ఒక స్థాయిలో ఇక్కడ 3:13 కూడా చదువుకున్నాం. ఐగుప్తు దేశములో నేను ప్రతి చూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారయ్యుందురు. నేనే యెహోవాను. దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళు రక్షించుకున్నాను, వాళ్ళు నా వాళ్ళు. దీనికి వెనుకనున్న ఉద్దేశమును మనం ఊహించుకోవచ్చు. ఒక స్థాయిలో గమనించినట్లయితే వాస్తవానికి వారు కూడా చనిపోవలసినదే. ఐగుప్తీయులతో పాటు వాళ్ళు కూడా చనిపోవాల్సిందే. కానీ దేవుడు వాళ్ళని రక్షించాడు. చనిపోయిన ఐగుప్తీయుల కంటే స్వాభావికంగా ఇంట్రిన్సికల్గా వారు మెరుగైన వారేమీ కాదు. వాళ్ళను బట్టి వాళ్ళు ఏదో వాళ్ళు వేరే తెగకు సంబంధించారు, వాళ్ళు మేలుమైనటువంటి వాళ్ళు అని అనటానికి వీల్లేదు. ఐగుప్తులు ఒకటే, ఇశ్రాయేలీలు ఒకటే. కాబట్టి
వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు మెరుగైనటువంటి వాళ్ళేమీ కాదు. దేవుడు నియమించిన మరి ఏంటి? ఏ విధంగా మెరుగు? అంటే మరి వాళ్ళెందుకు మరణా నుండి రక్షింపబడ్డారు? వాళ్ళెందుకు చంపబడలేదు? అంటే దేవుడు నియమించిన పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు రక్షింపబడ్డారు. అంతేగాని వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ అయుక్తియులు కాబట్టి వాళ్ళు రక్షింపబడలేదు. ఆ పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. ఇశ్రాయేలీయుల జ్యేష్ఠులందరి ప్రాణములను ఇప్పుడు దేవుడు కోరలేదని స్పష్టముగా అర్థమవుతున్నది. ఇశ్రాయేలు జ్యేష్ఠులందరినీ మరి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు నా వాళ్ళు కాదా, వాళ్ళు చంపినట్టుగా వీళ్ళని చంపుతాను అని దేవుడు అన్నాడా? లేదు, లేదు. వాళ్ళు రక్షించాడు. ఓకే, రక్షించడంలో మరి వాళ్ళని చంపితే వాళ్ళ ప్రాణాలు కోరుకుంటే వాళ్ళని ఎందుకు రక్షించాడు? కాబట్టి ఆయన వాళ్ళ ప్రాణాలు వాళ్ళని చంపడానికి ఆయన పూనుకోలేదు. అది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి బదులు అంటే ఆ తొలుచూలు ఇశ్రాయేలు తొలుచూలు వాళ్ళకి బదులు ఒక ప్రత్యేకమైన రీతిలో వారందరూ తమకు చెందిన వారని దేవుడు నొక్కి చెప్పుచున్నాడు. కానీ ఇశ్రాయేలుల మగవారిలో ప్రథమ సంతానమునకు బదులు లేవి గోత్రమునకు చెందిన మగవారి అందరినీ ప్రత్యేకంగా ఆయనకు చెందిన వారని ప్రకటిస్తున్నాడు. అక్కడ తొలుచూలు ఇశ్రాయేలు తొలుచూలు అందరూ వాళ్ళకి బదులుగా లేవి గోత్రానికి చెందినటువంటి మగవారిని అందరినీ వాడు నా వాడు, వాళ్ళకి బదులుగా వీళ్ళు అని ఆ విధంగా లేవి గోత్రాన్ని దేవుడు నొక్కి చెబుతున్నాడు. మరలా చదువుతాను. దానికి బదులు ఒక ప్రత్యేకమైన రీతిలో వారందరూ తమకు చెందిన వారని దేవుడు నొక్కి చెబుతున్నాడు. కానీ ఇశ్రాయేలుల మగవారిలో ప్రథమ సంతానము బదులు లేవి గోత్రములకు చెందిన మగవారిని ప్రత్యేకంగా ఆయనకు చెందిన వారని ప్రకటిస్తున్నాడు. మరి పైన పేర్కొనబడిన రెండు మొత్తాలు ఖచ్చితంగా సమంగా లేని కారణమున అదనంగా 273 మగవారిని వేరే విధంగా విమోచించాలి. కాబట్టి వారికి విముక్తి పన్ను వర్తిస్తుంది. ఈ వచనాలు చదువుకుందాం. 46, 47, 48 వచనాలు. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 270 ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. అక్కడ తూకం వేసేటప్పుడు దానిలో కొరత ఉండకూడదు. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనునకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి అంతవరకే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. ఏంటి వాటిలో? ఒకటి, వృత్తాంతమునకు ప్రాధాన్యంగా ఉంటున్న అంశం. వాటిలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాటిల్లో ఒకదాన్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇంతకు ముందుగా ప్రస్తావించినదే స్వాభావికంగా ఇశ్రాయేలు ఐగుప్తుల కంటే గొప్పవారేమీ కాదు. కాబట్టి నాశనదూత యొక్క ఆగ్రహము నుండి వారి స్వభావమును బట్టి మినహాయించబడలేదు.
అది గమనించుకోవాలి. వారి స్వభావాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడలేదు. ఇంట్రిన్సికలీ వాళ్ళని బట్టి కాదు. దానికంటే ముఖ్యమైనది ఏంటి అనంటే, పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షింపబడిన వారు ఏదో ఒక తీరులో ప్రత్యేకంగా ప్రభువునకు చెందినవారు. దేవుడు నియమించినటువంటి ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవునికి చెందినటువంటి వారు. వారి స్థానంలో చిందించిన రక్తమును దేవుడు అంగీకరించినట్లయినచో వారు చనిపోవలెనని ఆయన ఆదేశించడు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. వారి స్థానంలో చిందించిన రక్తమును దేవుడు అంగీకరించినట్లయినచో వారు చనిపోవలసిన అవసరము లేదు. చనిపోవాలని ఆదేశించడు. తన కొరకు, తనను సేవించుట కొరకు వారు జీవించవలనని ఆదేశిస్తుంటున్నాడు. వాళ్ళు జీవించాలి, తన కొరకు జీవించాలి. వాళ్ళు మరణించాలని కాదు, తన కొరకు జీవించాలని ఆదేశిస్తుంటున్నాడు. పస్కా నియమానికి కట్టుబడి ఉండవలనని అందరికీ బదులుగా లేవీయులను దేవుడు అంగీకరించాడు. మరి దాన్ని బట్టి క్రొత్త నిబంధనలో మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి? క్రొత్త నిబంధనలో కూడా అనుసరిస్తున్నట్లు సులువుగా మనం గమనించాలి. మహోన్నతమైన పస్కా గొర్రెపిల్ల యొక్క మరణం ద్వారా మరణం నుండి మనం రక్షింపబడ్డాం. 1 కొరింథీ 5:7 అక్కడ పస్కా దినానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆదేశాలు సంఖ్యాకాండం 3లో ఏ విధంగా ఉన్నదో దానికి నెరవేర్పుగా యేసుక్రీస్తు మరణించాడు. ఈ లెంట్ కాలంలో యేసుక్రీస్తు మరణించినటువంటి ఆ గుడ్ ఫ్రైడే, ఓకే, మళ్ళా ఆ రిజరక్షన్, ఈస్టర్, దానికి సంబంధించినటువంటిది ఒక పాఠం అన్నమాట. ఏంటి అని అంటే, ఆ గొర్రెపిల్ల యొక్క మరణము ద్వారా మనము మరణము నుండి రక్షింపబడ్డాం అనేటువంటి ఆ యొక్క విషయం అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 5:7లో స్పష్టంగా చెబుతున్నాడు. కొత్త నిబంధనకు తెలుసు పాత నిబంధనని ఏ విధంగా అనుసరించాలో, ఏ విధంగా పాత నిబంధన అర్థం చేసుకోవాలో, ఏ విధంగా మన జీవితానికి వర్తిస్తుంది అనేటువంటిది కూడా కొత్త నిబంధన తెలుపుద్ది అన్నమాట. కాబట్టి పౌలు చెబుతున్నాడు 1 కొరింథీ 5:7, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పిండిని తీసి పారవేయుడి. ఇక్కడ ఏంటి అంటే, పస్కా పండుగ అయిన తర్వాత 7 దినాలు పులియని రొట్టెల ముద్దతో మరి చపాతీలు చేసుకుని వాళ్ళు తినాలి. అంటే పాపం పులిసిన పిండి, పులుపు దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. రక్షణ పొందిన తర్వాత మరి పాపం చేయకూడదు అని. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఓకే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దాన్ని బట్టి మనం రక్షింపబడ్డాం. అతని రక్తము ద్వారా రక్షింపబడిన వారు ప్రత్యేకముగా ప్రభువునకు చెందినవారు. అంతకుముందు నేర్చుకున్నాన్ని కూడాను క్రైస్తవులకి వర్తించేది, విశ్వాసులకు వర్తిస్తుంది. వాళ్ళు
గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా, శిలువ యొక్క రక్తం ద్వారా రక్షింపబడ్డారు అని, మరలా వారు ప్రత్యేకంగా ప్రభువునకు చెందినవారని. ఓకే, అనగా సృష్టిని బట్టి మాత్రమే గాక ఆయన విమోచనను బట్టి కూడా ఆయనకు చెందిన వారము. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. దేవునికి మనం చెందినటువంటి వారం. ఏ విధంగా? సృష్టిని బట్టి. ఆయన మనం సృష్టించాడు, ఆయన సొత్తు మనం. రెండో కారణం ఏంటంటే ఆయన మనల్ని విమోచించాడు. మరణించాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన తన రక్తం ద్వారా విమోచించాడు కాబట్టి ఆయనకు చెందినటువంటి వారం మనం. 6:20 కూడా చదువుకుందాం. 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. విలువ పెట్టి కొనిన వారు కనుక మీ దేహంతో ఆయన్ను, అంటే ఆయనకి చెందినటువంటి వాళ్ళం, ఆయన కొరకు మనం జీవించాలని కూడా ఆ యొక్క వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆయనకు చెందినటువంటి వారం అంటే ఆయన కొరకు జీవించాలి, ఆయనను సేవించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు, ఆదేశిస్తుంటున్నాడు. ఈ విధంగా మనము పరిశుద్ధ యాజకులుగా, లేవీయులు కదా, మరి యేసుక్రీస్తు నందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడాను పరిశుద్ధ యాజకులుగా వాళ్ళు పరిగణించబడతారు. లేవీయుల నుండి ఏ విధంగా యాజకులు వచ్చారో ఆ విధమైనటువంటి వారిగా యాజకులుగా ప్రతి ఒక్క విశ్వాసి ఉంటాడు. యాజక ధర్మముగా, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ మనం ఎంచబడుతున్నాం. ఈ 2 వచనాలు కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. రాజ్యముగాను, రాజులుగాను కాదు, ఇక్కడ రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఓకే, రాజులు కాదు, రాజ్యం. అంటే ఏలేటువంటి వాడు రాజు, ఏలబడుతున్నటువంటి వాడు రాజ్యం. కాబట్టి దేవుడు మనల్ని ఏలుతున్నాడు. యాజకులుగా ఉంటున్నాం. ప్రపంచానికి, లోకానికి, దేవునికి మధ్యగా ఉండేటువంటి వ్యక్తులు యాజకులు. యాజకులు ప్రార్థన చేస్తారు, ప్రజల కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ మేలుని ఆశించి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళని కాపాడాలి అని ప్రార్థన చేస్తారు. అంతేకాదు, మరి యాజకులు ఏం చేస్తారు? యాజకులుగా విశ్వాసులు ఏం చేస్తారంటే దేవునితో సంబంధం కలగటానికి, లోకులు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, వాళ్ళు కూడా యాజకులు కావటానికి సువార్తను ప్రకటిస్తారు. ప్రార్థన చేయటం, సువార్త ప్రకటించటం యాజక ధర్మముగా మనం ఉంటాం. అదే మరి యోహాను ప్రకటన గ్రంథంలో చెప్పటమే కాదు, పేతురు కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 5-6 వచనాలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవ రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను. ఆ మూలరాయి ఆయన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచువాడు
ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినది. అంత ఘనత ఆయన నమ్ముకునేటువంటి వాడు ఎప్పుడు కూడాను దేవుని దృష్టిలో సిగ్గుపడని అవసరం లేదు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనములందు వ్రాయబడి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 28:16 మనం చూస్తాం. అలా ఆయన్ను నమ్మినటువంటి వాడు ఎప్పుడు సిగ్గుపడడు. యాజకుడుగా ఉంటాడు. యాజక ధర్మం అంటే కాబట్టి లోకానికి దేవునికి మధ్యగా ఉండేటువంటి యాజకులుగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి సేవించాలి, ఆ విధంగా సువార్త కూడా చెప్పాలి. అలాంటి గొప్ప ధన్యత మనకి దేవుడిచ్చాడు. సంఖ్యాకాండం 3లో ఏ విధంగా మరి లేవీయుల్ని ఎన్నుకున్నాడో, మరి యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారిని ఎన్నుకుని వాళ్ళకి గొప్ప ధన్యత, యాజకులుగా ఉండేటువంటి ధన్యత ఇచ్చాడు. సువార్త చెప్పుట ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం లోకులకి అందజేస్తుంటున్నాం. అలాంటి గొప్ప ధన్యతను మనం పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ విధంగా ప్రథమ సంతానాన్ని మీరు రక్షించారో, వారి పక్షాన లేవీయుల్ని ఏ విధంగా ఎన్నుకున్నారో, అదే రీతిగా మరి యేసుక్రీస్తుకు సూచనగా ఉండి ఆయన పస్కా బలిపశువుగా ఆయన మా నిమిత్తమై మరణించారని ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ లెంట్ సీజన్ మాకు గుర్తు చేస్తున్నది. దానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దానిలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుని మా నిమిత్తమై ఆయన మరణించాడు కాబట్టి ఆయనకు చెందినటువంటి వారిని మీ పుత్రులంగా ఎంచుకుంటూ మీకు సేవ చేయటానికి మీ కృపను అనుగ్రహించమని, ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మర్చిపోకుండా ఒక పస్కా నియమంగా, పస్కా పండుగ ఏ విధంగా యూదులు చెల్లించాలో మేము కూడా, క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఈ యొక్క ప్రభు బలని ఆచరించేటువంటి రీతిగా, ఆ పస్కాని వాడు గుర్తు చేసుకున్నటువంటి రీతిగా, యేసుక్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకున్నటువంటి రీతిగా మాకు మీ కృపను అనుగ్రహించండి. ఆ యొక్క మరణాన్ని బట్టి క్రైస్తవ జీవితం, కృతజ్ఞతతో క్రైస్తవ జీవితం జీవించడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని, మిమ్మల్ని మహిమపరిచేటువంటి రీతిగా జీవించలాగిన సహాయం దయచేయమని, మీ ఆత్మతో మా జీవితాలు నింపుమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.